లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించగలరు. యేసు పదాంబుజ శరణం నర దోష మహాముది హరణం. యేసు పదాంబుజ శరణం. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము, యేసే శరణం. యేసే జీవము, యేసే శరణం. యేసు పదాంబుజ శరణం నర దోష మహాముది హరణం. యేసు పదాంబుజ శరణం. దేవకుమార శరణం నర జీవ ప్రదాత శరణం. దేవకుమార శరణం నర జీవ ప్రదాత శరణం. దేవదేవ జగదావతారమము, దేవదేవ జగదావతారమము, బ్రోవరావే ప్రభు నీవే శరణం. బ్రోవరావే ప్రభు నీవే శరణం. యేసు పదాంబుజ శరణం నర దోష మహాముది హరణం. యేసు పదాంబుజ శరణం. పాప వినాశక శరణం నర శాప విమోచక
శరణం యేసు పదాంబుజ శరణం నర దోష మహాబుద్ధి హరణం యేసు పదాంబుజ శరణం. ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును నూతన వారమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం, ఈ ఆధ్యాత్మిక సువర్తమానములు దినదినము మనం ధ్యానం చేస్తుండగా దినదినము దేవునికి సమీపముగా ఆయనకు చేరువవుతున్నామన్న వాస్తవాన్ని గుర్తిస్తూ దేవుని యందు ఆనందిస్తూ ఆ దేవుని శుభములు మీకు అందిస్తూ మరొక నూతన దినాన్ని దేవుని వాక్య ధ్యానం కొరకు మిమ్మను ఆహ్వానిస్తున్నాను. రండి, వేకువన లేచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నూతన వారం, నూతన ప్రారంభం, నూతన ఆనందం, నూతన ఆహారం. ప్రార్థించేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక వర్తమానముల బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం. మీ లేఖనాల్లోంచి అనేక అంశాలు మాకు బోధిస్తున్నారు. ప్రభా, స్థుతులు చెల్లిస్తూ మరి ఈనాటి వాక్యం కొరకు మేము నిరీక్షిస్తుండగా మీరే మాకు విశుద్ధపరచమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి వరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం మరి గత వారంలో ధ్యానం చేసిన వాక్యమే. దినవృత్తాంతము 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచిన ఎడల. అక్కడి వరకు మొన్నటి వరకు మనం ధ్యానం చేశాం. మరి ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. సో దేవుని ప్రార్థన ఎలా చేయాలి అనే విషయాలు దేవుడే స్వయంగా సొలొమోను ద్వారా ఆనాటి ఆ ప్రజలకు ఈనాటి మనకు బోధిస్తున్న ఈ ప్రార్థనాంశం, ప్రార్థనా విధానం అనగా జవాబు పొందదగిన ప్రార్థన ఎలా ఉండాలి అనే విషయాలు మనకు ఈ చిన్ని ఒక వచనంలోనే అనేక గూఢమైన, ప్రాముఖ్యమైన, ప్రాధాన్యమైన అంశాలు మనకు తేట తెల్లపరచబడ్డాయి. సో వీఆర్ హిస్ పీపుల్, నో డౌట్ ఆఫ్ ఇట్. ఆయన విస్మరించలేదు, విడిచిపెట్టలేదు. అలాగే ఎంత తప్పు చేసినప్పటికీ, దైవ వ్యతిరేకంగా ప్రవర్తించినప్పటికీ దేవుడు తన ప్రజలు కాదు అనడం లేదు. నా పేరు పెట్టబడిన నా జనులు అంటున్నాడు. సో తప్పిపోయిన కుమారుని వృత్తాంతంలో నేను పాపము చేశాను, చచ్చిపోయాను, నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుణ్ణి కాదు అని కుమారుడు భావించాడు, కానీ తండ్రి అలా భావించలేదు. నా తండ్రి ఇంట్లో అనేక మంది కూలి వాళ్ళు ఉన్నారు అంటూ తండ్రి ఆకాశానికి నీకు విరోధముగా పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగ్యుణ్ణి కాదు అంటే ఆ మాట అని అనకముందే ఆ తండ్రి ఆ యోగ్యత ఎలా ఉంటుందో చూపించడానికి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని ప్రశస్త వస్త్రము ధరింపచేసి పాదాలకు చెప్పులు తొలగించి రింగ్ పెట్టి, ఉంగరం పెట్టి, అధికార సూచన రింగ్ పెట్టి చచ్చిపోయిన నా కుమారుడు బ్రతికొచ్చాడని చెప్పాడండి. కుమారుడి దృక్పథంలో నా తండ్రికి నేను దూరమయ్యాను, కానీ తండ్రి దృక్పథంలో ఎటువంటి ఘోరమైన రీతిగా నేను ప్రవర్తించిన గాడ్ హ్యాస్ ఎ హార్ట్ ఫర్ యూ, ఎ డిజైర్ ఫర్ యూ, ఎ లవ్ ఫర్ యూ, an invitation for you. కాబట్టి ఆ నా పేరు పెట్టబడిన నా జనులు అంటూ తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకిన ఎడల, తమ చెడు మార్గాన్ని విడిచి తిరిగి వెనక్కి వచ్చిన ఎడల ఆకాశములో నుండి ఆ తప్పిపోయిన కుమారుడి వృత్తాంతంలో
పై భాగం పై అంతస్తులోంచి తండ్రి చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే దూరంగా ఉన్న వాడు కనబడాలంటే కింది నుంచి చూస్తే కనిపించడు, పై అంతస్తులోంచి అనగా ఆకాశములో నుండి చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్న మాట, ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. నేను ఆకాశం నుండి, ఆ మాట ఆకాశం అనే మాట వాడడానికి గల కారణం ఏంటంటే ఈ భూమి అందంతట అపవాది సంబంధమైన ప్రభావంలో ఉంది కాబట్టి ఆ ప్రభావిత పరిస్థితుల మధ్య ఆయన నివాసం చేయడు. అలాగే దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు ఆ మందిరంలో నేను నివాసం చేస్తాను, ఆ మందిరాన్ని నేను పరిశుద్ధపరుస్తాను, ఆ మందిరంలో నివాసం చేస్తాను అన్నాడు దేవుడు. కానీ ఆ మందిరాన్ని విడిచిపెట్టే పరిస్థితి ఏర్పడినప్పుడు, ఎందుకంటే దేవుని ప్రజలు దేవుని మాట విన్నప్పుడు దేవుడు తన మందిరంలో ఉంటాడు, ఆ దేవుని ప్రజలు దేవుని మాట విన్నప్పుడు ఆ మందిరాన్ని విడుస్తాడు. ఇర్మియా గ్రంథంలో అదే అంటాడు కదండి, నేను నా మందిరాన్ని విడిచి ఉన్నాను అంటాడు. నెబుకద్నెజరు వచ్చి ఆ దేవాలయాన్ని డిస్ట్రాయ్ చేసే సమయంలో దేవుడు ఆ దేవాలయాన్ని విడిచిపెట్టాడు కాబట్టి అది ఆలయం అయింది. ఆ ఆలయాన్ని పడగొట్టాడు, దేవాలయాన్ని కాదు. దేవుడు విడిచిపెట్టిన ఆలయం అది, దేవుడు లేని ఆలయం అది. ఆ ఆలయాన్ని నెబుకద్నెజరు పడగొడతాడు. కాబట్టి ఎప్పుడైతే ప్రజలు చెడు మార్గంలో ఉంటారో దేవుడు ఆ ఆలయంలోంచి వెళ్ళిపోతాడు. దేవునికి అనుకూలంగా ఉండి దేవుని మార్గంలో దేవుని ఆజ్ఞలు అనుసరిస్తున్నంత వరకు దేవుడు వారికి అందుబాటులో ఉండడం దిగి వస్తాడు. ఆయన దేవుని విడిచినప్పుడు ఆయన కూడా విడిచి వెళ్ళిపోతాడు. అందుకే ఇక్కడ ఆ మాట వాడబడింది. సో ఆ ఆలయం దగ్గరికి వచ్చి, ప్రభువా మేము తప్పు చేశాము, పాపము చేశాము అంటూ ఆ ఆలయం దగ్గర ప్రార్థన చేసినప్పుడు తాను విడిచిన ఆ ఆలయానికి తాను రావటానికి మనం చేసే ప్రార్థన ఆకాశంలోంచి వింటాడు. అంటే మై ప్రెజెన్స్ లెఫ్ట్ దిస్ ప్లేస్ బికాస్ ఆఫ్ యువర్ వికెడ్నెస్. అందుకే ఆ మాట వాడబడింది. కీర్తన గ్రంథాలు కూడా 2 రెఫరెన్సెస్ మీకు చూపిస్తాను. 14వ కీర్తనలో మొదటి భాగంలో, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు. 53వ కీర్తనలో కూడా ఇదే మాటలు ఉన్నాయి. దేవుడు లేడని బుద్ధిహీనుడు వారి హృదయంలో తమ హృదయంలో అనుకుందురు, వారు చెడిపోయిన వారు, అసహ్యకార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడు లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమోనని ఆయన అనగా యెహోవా ఆకాశం నుండి నరులను పరిశీలించెను. ఆకాశం నుండి యెహోవా నరులను పరిశీలించెను. ఏమని? వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమోనని. ఈ ప్రార్థనలు ఏమనుంది? నా పేరు పెట్టబడ్డ నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకిన ఎడల తమ చెడు మార్గము విడిచిన ఎడల ఆకాశం నుండి వారి ప్రార్థన ఆలకిస్తాను. సో ఇక్కడ వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమోనని ఆకాశం నుండి పరిశీలిస్తున్నాడంట. ఎక్కడ అంటూ వారు తమ చెడు మార్గాన్ని విడిచిపెట్టి నన్ను వెతుకుతున్నారా ఎవరైనా అని దేవుడు అటు ఇటు పరిశీలిస్తున్నాడట. హీ వాజ్ ఇన్వెస్టిగేటింగ్ ఆర్ ఎంక్వైరింగ్. కలరేమోనని జవాబు ఏంటంటే, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. బియ్యంలో రాళ్ళు ఏరుతుంటాం చూడండి, అలాగా రాళ్ళ మధ్యలో బియ్యం కొరకు వెతుకుతున్న రీతిగా ఈ వాక్య భాగం కనబడుతుంది. రాళ్ళ మధ్యలో ఎవరైనా ఒక్కరన్నా నా మార్గాన్ని అనుసరిస్తారేమో, నా మాట వింటారేమో, నన్ను వెతుకుతారేమో, నా గురించి ప్రార్థన చేస్తారేమో అని చెప్పి ఆకాశం నుంచి హి వాజ్ సర్చింగ్. ఎంత బాధకరమైన స్టేట్మెంట్ కదండి. దేవుణ్ణి ఎంతగా బాధిస్తున్నాం కదండి, ఎంతగా వేధిస్తున్నాం కదండి.
మన పట్ల, మన ప్రవర్తన పట్ల ఎంతగా దేవుడు మదన పడుతున్నాడు కదండి. ఒకసారి ఆలోచించాం. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమోనని యెహోవా ఆకాశం నుంచి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయువారు ఒకరు లేరు, ఒక్కడైనను లేడు. ఎంత భయంకరం. అటువంటి స్థితిగతుల మధ్య కానీ నీకు శ్రమ కలిగినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే 18వ కీర్తన చూడండి ఒకసారి, 6వ వచనం నుంచి చదువుతాను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, శ్రమలో ప్రార్థన చేసి ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. ఆయన తన ఆలయంలో నా ప్రార్థన ఆలకించి నా శ్రమను తిలకించి నా ప్రార్థన అంగీకరించాను. ఎప్పుడు? శ్రమలో నేను మొరపెట్టినప్పుడు. వెన్ యూ రిటర్న్ అండ్ రిపెంట్, గాడ్ ఈస్ గ్రేట్ అండ్ గ్రేసియస్ అండి. యూ షుడ్ నెవర్ ఫర్గెట్ దట్. గాడ్ ఈస్ గ్రేట్, గొప్పవాడు ఆయన, అలాగే కృప కలిగిన వాడు ఆయన. ఇక్కడ రాయబడ్డ మాట, ఆలయంలో ఆలకించి ప్రార్థన అంగీకరించి అప్పుడు నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవిలో వచ్చినప్పుడు ఆయన రెస్పాన్స్ ఎలా ఉందంటే భూమి కంపించి ఎదిరిపోయింది, పర్వతముల పునాదులు వైబ్రేట్ అయిపోయినాయట. వెన్ గాడ్ కమ్స్ టు రెస్క్యూ అస్, ఆయన ఆకాశం నుంచి దిగి వస్తున్నప్పుడు భూమి కంపించిందట, పర్వతంలో పునాదులు కంపించాయట. ఆయన కోపించగా అవి కంపించను. మరి మేఘములను వంచి ఆయన దిగి వచ్చాడు, మేఘములు వంచి దిగి వచ్చాడు. సో ఎప్పుడైతే నీవు నీ శ్రమలో పశ్చాత్తాపంతో, పరితాపంతో ప్రార్థన చేస్తావో, నథింగ్ విల్ స్టాప్ హిమ్. ఏది ఆపద ఆయన్ని. అంతటి ప్రేమ, అంతటి కృప, అంతటి దయ అనేది. పరితాపంతో, పశ్చాత్తాపంతో ఆయన వెదికి ప్రార్థన చేస్తే he cannot stop himself. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మనకు ప్రాక్టికల్ ఎగ్జాంపులే. ఒక కుమారుడు తప్పు చేశాడు, తండ్రి దండించాడు, తల్లి తిట్టింది. సాయంకాలం బయటికి వెళ్ళిన కుమారుడు తిరిగి రాలేదు. సో ఆ తండ్రి, ఆ తల్లి ఎక్కడ అక్కడ వెతికారు. తప్పు చేశాడు, దండించారు, వెళ్ళిపోయాడు. ఇక్కడ అక్కడ వెతికారు. తిరిగి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేశారు. ఎక్కడా కనిపించలేదు. ఆఖరికి ఒకరోజు అయిపోయింది, రెండో రోజు వచ్చిపోయింది. ఇంకా ఏడుపులు. ఆఖరికి ఆ తల్లిదండ్రి ఒకరినొకరు ఎందుకు తిట్టావని, ఆ తండ్రిని అంటే ఎందుకు కొట్టావని, వారిద్దరు కూడా కొడుకు ఏమయ్యాడు. ఆఖరికి ఎవరో ఆ బస్టాండ్లో పడుకున్నాడని చెప్పి ఆ అబ్బాయిని తీసుకుని వస్తే, ఆ అబ్బాయి నడుచుకుంటూ వస్తుంటే ఆ తల్లి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని కౌగిలించుకొని వాడి మీద ముద్దుల మీద ముద్దులు. అప్పటి వరకు వాడు బస్టాండ్లో మురికిలో పడుకున్న వ్యక్తిని కౌగిలించుకొని ముద్దుల మీద ముద్దులు పెడుతున్నాడు. వాడు తప్పు చేశాడు, నువ్వు తప్పు చేసావు అనలేదు, నువ్వు పొరపాటు చేసావు అందుకే మేము తిట్టామనలేదు. కౌగిలించుకొని ముద్దుల మీద ముద్దులు పరిగెత్తుకుంటే ఎవరు కూడా ఆ తల్లిని ఆపలేరు, ఎవరు కూడా ఆ తండ్రిని ఆపలేరు. అది ప్రేమ. అటువంటి ప్రేమ ఎప్పుడైతే నీ శ్రమలో నేను యెహోవాకు మొరపెడతావో, ఆ శ్రమ ఎందుకు వచ్చింది? దేవుని విడిచినందుకు వచ్చింది. కాబట్టి ఆ దేవుని విడిచినందుకు దేవుడు అనుమతించగా వచ్చిన ఆ శ్రమలోంచి నీవు తప్పించబడాలంటే నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయన వెతికిని తన చెడు మార్గాన్ని విడిచిపెట్టి వెనక్కి వచ్చినప్పుడు, ఆయన ఆకాశం నుంచి దిగి వచ్చినప్పుడు, ఆయన ప్రజెన్స్ కానీ ఆయన దిగి వచ్చిన విధానం కానీ భూమి కంపించింది, పర్వతాలు పునాదులు వణికాయి, మేఘములను వంచి దిగి వచ్చాడట ఆయన. మేఘములు వంచి దిగి వచ్చాడు. సో అప్పుడు అనగా ఆ తగ్గింపు అనేది మనలో ఉన్నప్పుడు ఆయన వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి. గమనించండి, ఇట్ ఈస్ నాట్ జస్ట్ లిజనింగ్ అండ్ ఆన్సరింగ్ అవర్ ప్రేయర్స్. మన సమస్యకు మూలమైన పాపము క్షమించబడాలి.
కేవలము మన ప్రార్థన ఆలకించి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ శ్రమలోంచి విడిపించడం కాదు, ఆ శ్రమకు మూలమైన ఆ పాపమును క్షమించి ఆ దేశమును స్వస్థపరుస్తానంట. సో పాపమును మాత్రమే కాదు, పాపిని మాత్రమే కాదు, ఆ పాపమునకు మూలమైన ఆ పరిస్థితులు కూడా ఆయన క్షమించి పాప క్షమాపణ కలిగింపచేసి తిరిగి నిన్ను పునరుద్ధరింప చేస్తాడు. ఆ దేశంను స్వస్థపరుస్తాడు. ఎప్పుడు అంటే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచినప్పుడు ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. ఇట్స్ లవ్ ఆఫ్ గాడ్, దట్ ఇస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. నీ పట్ల, నా పట్ల, మన పట్ల దేవుని కృప, దేవుని ప్రేమ అంత విశిష్టంగా ఉంది. అటువంటి ప్రేమ కలిగిన దేవునిగా కలిగి ఉండి కూడా ఆ దేవుని విడిచిపెట్టిన అనుభవాలు మనలో ఉన్నట్లయితే ఒక్కసారి we need to self-realization, self-examination, and we need to have a repentance. ఆ రియలైజేషన్ నీలో నాలో ఉంటే ఈరోజే దేవుడు నీ కొరకు ఒక నూతన ప్రారంభాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహిస్తున్న ఈ దీవెనకర అనుభవాన్ని బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ నీ లేఖనాల్లోంచి మాకు అనేకమైన సత్యాలు బోధిస్తున్నారు. మా జీవితాన్ని మార్చుకోవటానికి, మలుచుకోవటానికి, నిన్ను ప్రసన్నం చేసుకోవటానికి అనుగ్రహిస్తున్న ఈ ఆధ్యాత్మిక సూచికలు వ్యక్తిగతంగా మేము అన్వయించుకొని అనుసరించుటకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనది గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.